యార్లగడ్డ వెంకటరావు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను ప్రస్తావించే అంశం కేవలం ఒక భాషకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. ఇది పిల్లల భవిష్యత్తుకి, మన సంస్కృతికి, ముఖ్యంగా మన మాతృభాషకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఒక 3-4 నిమిషాలు టైం ఉంది అధ్యక్ష. 2-3 నిమిషాలు నుంచి మాట్లాడండి అధ్యక్ష. ఈ రోజు లేకపోతే రేపు మాట్లాడదాం. ఎందుకంటే ఇవాళ 5 నిమిషాల్లో క్లోజ్ చేయాలని చెప్పారు. మాకు ఉండదు కదా జీరో, మాకు క్వశ్చన్ అవర్ ఉండదు కదా. ఆచి చికెన్ మసాలా తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం బడ్జెట్ లో పెట్టారు అధ్యక్ష. నారా లోకేష్ గారు విద్యా సంస్కరణలు మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన మంత్రి ఎవరు లేరు అధ్యక్ష. మెగా డిఎస్సి 16,347 కానీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామేత్ర కానీ, ఏఐ డిజిటల్ ఆధునిక విద్య కానీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అండ్ డిజిటల్ లెర్నింగ్ కానీ, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ, విద్యా ప్రమాణాలపై 100 రోజుల కార్యాచరణ ఎస్ఎస్సి ఫలితాలను మెరుగు చేసింది అధ్యక్ష. 10th రిజల్ట్స్ అయితే 85.25% ఉత్తీర్ణులయ్యారు అధ్యక్ష. ఈ సంస్కరణ ద్వారా పాఠశాలల రాజకీయాలకు దూరంగా ఉంచారు అధ్యక్ష. ఈ సంస్కరణ ఫలితంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి 1,00,000 మంది పైగా గవర్నమెంట్ స్కూల్స్లో చేరడం సుపరిణామం అధ్యక్ష. కానీ టీచర్స్ను కూడా ఫిన్లాండ్లో శిక్షణ, టుర్కు యూనివర్సిటీకి సందర్శన ఇట్లాంటి సంస్కరణ చేసిన మంత్రి గారు ఈ సంస్కరణ కూడా తీసుకొస్తారన్న నమ్మకంతో ఇది మారుతుంది అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ మంత్రి లోకేష్ బాబుని కోరుతున్నారు అధ్యక్ష. తెలుగు మాట్లాడుతున్నారు కానీ చదవలేరు, రాయలేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటాం. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఇట్లాంటి దుస్థితి రావడం నిజంగా బాధాకరం అధ్యక్ష. ప్రస్తుత విద్యార్థులపై మార్కులు ఒత్తిడి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ వచ్చినప్పుడు తెలుగు కాకుండా సాంస్క్రిట్ తీసుకోండి, హిందీ తీసుకోండి, మార్కులు ఎక్కువ పరిస్థితిలోకి విద్యా వ్యవస్థ దిగజారిపోయిందంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే దీంట్లో తల్లిదండ్రులు తప్పులేదు అధ్యక్ష, విద్యార్థులు తప్పులేదు. వ్యవస్థలో మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంటర్మీడియట్లో అయితే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ తెలుగు లేకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది ఒప్పుకోవాల్సిన నిజం అధ్యక్ష. కొన్ని కార్పొరేట్ కళాశాలలకు లాభం వస్తుందనే ఉద్దేశంతో వాడు మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదువు ఈ పరిస్థితి తెచ్చారంటే ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. మొన్న 10th పరీక్షలు 6,17,827 మంది రాసి తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళు 37,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఇంగ్లీష్లో 8,700, హిందీలో అయితే 1,400 ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. అంటే మాతృభాష ఏ పరిస్థితిలో ఉందో చూడండి అధ్యక్ష. అలాగే క్వశ్చన్ పేపర్ మార్చి ఈ వ్యాకరణాలు, పద్యాలు ఇలాంటి గిడుగు రామ్మూర్తి గారు తెలుగుని వచన కవిత్వంలోకి తీసుకొచ్చిన తర్వాత తెలుగు బతికింది. మళ్ళీ ఇప్పుడు తెలుగు ఈ రాష్ట్రంలో ఫ్లెక్సీల మీద కూడా చూడండి అధ్యక్ష, తెలుగు అన్ని తప్పులు రాసే పరిస్థితి అధ్యక్ష. దయచేసి సెకండ్ లాంగ్వేజ్లో పేపర్లు మార్చి, క్వశ్చన్ పేపర్ మార్చి తెలుగు తీసుకున్నా కూడా 90 మార్క్స్, 98 మార్క్స్, 99 మార్క్స్ వచ్చే దిశగా ప్రభుత్వం, మంత్రి గారు కృషి చేయాలని కోరుతూ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, దీనివల్ల ఏం ఉపయోగం లేదు అధ్యక్ష. గణాంకాలు చెప్పే నిజం కూడా గతంలో ఏంటంటే ఎంసెట్ ఉన్నప్పుడు మార్కులు ఇంపార్టెంట్ కాబట్టి అందరూ హిందీ, సంస్కృతి తీసుకున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు జేఈ మెయిన్స్ దేంట్లోనూ ఇంటర్మీడియట్ మార్కులతో ఉపయోగమే లేదు అసలు. ఈ పరిస్థితుల్లో తెలుగును మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలుగు వల్లే భవిష్యత్తు పాడైపోతుంది అనే పరిస్థితికి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యని మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే తెలుగు భాషని వ్యవహారిక భాషగా మార్చిన తర్వాత ఇప్పుడన్నా కనీసం దీని మీద కమిటీ చేసో లేకపోతే స్కూల్ టీచర్స్తో ఒక కమిటీ చేసి దీన్ని మార్చాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. ఆచి చికెన్ మసాలా